కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. ఇతనికి హార్ట్ అటాక్ వచ్చిందని మాత్రం చెప్పకండి. అసలే వీక్ హార్ట్ అటాక్ అని తెలిస్తే మనిషి చచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అడిగితే చెస్ట్ పెయిన్ అని మాత్రం చెప్పండి, అంతే. గోదావరి ఎక్స్ప్రెస్ లో ఉండవలసినండి ఈ పెట్ట మీద ఉన్నానేంటి? మీరంతా ఇక్కడున్నారేంటి? ఏమైంది? అమ్మో, గుండెలేటి కలుక్కుమంటుంది. ఏం జరిగింది? నాకేమైంది? మీకేం కాలేదండి, కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చింది, కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. నోర్మేండి, చెస్ట్ పెయిన్ కి కళ్ళు తిరగడం ఏంటి? నాకేదో డౌట్. చిన్నారావు బావా, ఏంటి ఏంటి నీ గొడవ? నీకు చెస్ట్ పెయిన్ నీరసంతో వచ్చింది, నీరసం వీక్నెస్ తో వచ్చింది, వీక్నెస్ తోనే కళ్ళు తిరిగి పడిపోయావు కదూ కదూ. ఇంతమంది చూస్తుంటే నమ్మనంటావేంటి? మనిషి నాకు మంచి చెడ్డ ఉండాలి. నోర్మయ్యా, నాకెందుకో మీ అందరి మీద డౌటే. ఇదిగో దివాకరం, దివాకరం, ఇందాక నాకు ఏమైందయ్యా? నేను అడుగుతున్నాడేంటి? కంపెనీస్ నిజం చెప్పేసాడు కదా. అలా నీళ్ళు ఉంటావేంటయ్యా? ఏం జరిగింది చెప్పు. ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి. ఏమిటో అలా దిగులుగా నిలబడి చూస్తున్నావు? అదే ఏం లేదు నాన్న. ఇంట్లోంచి సామాను బయటపడేస్తున్నాడు. చూద్దాం పద. కదా మారు పేరుతో ఉత్తరం రాస్తాడా? వాడిని నా టాక్సీలో గుర్తించి చంపుతా. అసలు నిన్ను చంపుతా, నిన్ను చంపుతా. ఏమిటైతే తల గుడ్డు మాత్రం పచ్చావా? సిగ్గులేదు. ఓహో, వచ్చారా? కోడల్ని స్వయంగా కాపాడానికి తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళండి. ఏమిటా బుద్ధిపోయిన మాటలు? కోడలు ఏమిటి, తీసుకెళ్ళడం ఏంటి? అడుగు మీ పుత్రుడు రత్నం, అతని దగ్గర తెలుస్తుంది. నా పెళ్ళానికి వగలు వలపులు గురిపిస్తూ ఉత్తరం రాస్తాడా? చదవండి, మీకే తెలుస్తుంది. డియర్ లక్ష్మి, ఎన్నాళ్ళైంది నిన్ను ఇలా నోరారా పిలిచి. ఆ రోజుల్లో నువ్వు నేను చట్టా పట్టాలు వేసుకుని హాయిగా తిరిగేవాడు. ఆ రోజు నేను నెమరు వేసుకుంటూ బతుకుతున్నా. ఒక అమాయకుడిని మంచివాడిని బుట్టలో వేసుకున్నానని రాశాను. సంతోషం. వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు నీ మొగుడు గాని మొగుడికి మన సీక్రెట్స్ అని చెప్పేశావా? నిన్ను త్వరలో కలుసుకుంటా. నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్న నీ కమలాకరం. చూడన్న, ఎవడో కమలాకరం రాస్తే నేనంట. అవును, ఏమిటయ్యా, ఎవడో రాస్తే మా వాడిని ఆడిపోసుకుంటా. అలా పెట్టు గడ్డి. తొందరపడకండి, అది వెనక్కి తిప్పి అడ్రస్ చూడండి. ఎవరు రాశారో మీకే తెలుస్తుంది. ఏమిటి వెనక్కి తిప్పి చూసేది? వెనక్కి తిప్పి చూడమాట. ఫ్రమ్ కె రాంబాబు, సన్ ఆఫ్ కె మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్, తిరుపతి. అమ్మా, నానేమన్నా ఇటు వచ్చాడా? అమ్మో నాన్న, నాకేం తెలియదు నాన్న. ఆ ఉత్తరం నేను రాయలేదు. ఒట్టు. ఏ ఉత్తరం రా? సిగ్గు రాకపోతే సరే.
పెళ్ళైన ఆడదానికి ప్రేమ రేఖలు వస్తావా? చేతగా తద్దమ్మా నువ్వు ఆగు. నిన్ను 2 కొడితే కానీ నాకు మనసు గసొచ్చేస్తుందమ్మా, ఒక గ్లాస్ మంచిది కావాలి. 5 నిమిషాలు ఆగడానికి ఇదే కబడ్డీ ఆట కాదు. రై చెప్పు, ఇంత చేతవసరం ఎందుకు రాశావు? నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ భాగ్యలక్ష్మి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు. మంచినీళ్ళు తాగండి. థ్యాంక్స్. ఇక పరిగెత్తండి. చచ్చిన పరిగెత్తను, నేను ఎక్కడే నిలబడతాను. నీకేమైనా అభ్యంతరమా? నాకు అభ్యక్షం రా. మర్యాదగా చెప్పు, ఈ ఉత్తరం ఆ పక్కింటి ఆవిడకి ఎందుకు రాశావు? అమ్మా చూడవే. ఏమండి? ఇదిగో నాన్న, అసలు ఏం జరిగిందంటే ఆ ఉత్తరం ఆయన నాకు రాశారండి, పక్కింటి ఆవిడికి కాదు. నీకా? దేనికి? బహుశా మీ చేతనంలో తిట్టించడానికి అయి ఉంటుంది కదండి. అవును, కళ్ళబుల్లి కబుర్లతో మా అమ్మ నాన్నని బుట్టలో వేసుకుని నా పెళ్ళాన్నంటూ నువ్వు వాడుతున్న నాటకాన్ని బయట పెట్టడానికే ఈ ప్లాన్ వేశాను. అదేమిట్రా, అలా ఉత్తరం రాయడం తప్పు కాదు. నాకు బీపీ పెరగబడితే జైకి క్షమాపణ చెప్పు. వాడొచ్చి ఏదో క్లోజ్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు మాట్లాడాడు. మధు చూస్తే వాడు ఎవడో తెలియదుంటుంది. నిజమా కాదా? నాకెందుకో మధు గారి మీద డౌట్ వస్తుంది సార్. వాడిని ప్రేమిస్తుందనా? మేము అలా ప్రేమించలేదని. ఎవరు లోపల? సార్ ఇందాక మీతో పాటు జీబులో ఒక అమ్మాయి ఉంది, ఆమె అడ్రస్ కావాలి. అమ్మాయి అడ్రస్ కావాలి. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? మీరైనా ఫిగర్ ఏంటండి, నాకేమైనా అనిపిస్తానికి? మా మధు అడ్రస్ చెప్పండి. మా మధు ఏంట్రా? మీరున్నాను సార్, పాయింట్కి వచ్చేసాడు. మా మధు అంటున్నావు, అసలు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటో? అవును చెప్పు. ఏమండి మన సెకండ్ టైం కలిసాం, అప్పుడు సంబంధాలు అడిగేస్తారేంటి? అది కాదు బాబు, మీ క్లాస్మేటా అని. కాదు, రూమ్మేటా? అబ్బాబ్బే మరేంటి సంబంధం? అది మర్చిపోలేని సంబంధం. ఆ సంబంధం ఏంటో చెప్పు. ఏమండి అడ్రస్ అడుగుతుంటే ఎంక్వైరీలు ఏంటండి? నాకు సంబంధం చెప్తే అడ్రస్ చెప్తాను. అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను. కాదు, సంబంధం చెప్తేనే అడ్రస్ చెప్తాను. కానే కాదు, అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను. కుదరదు. కుదరదా? ఆ. మానే వారం తిరిగితే తనే దొరుకుద్ది. ఆ, అయ్యో సార్, మనకు అడ్రస్ ముఖ్యం కాదు, రిలేషన్ ముఖ్యం. తీసుకురా. బాబు బుజ్జి, మా సార్ పిలుస్తా. ఏంటాడు పిలిచేది గొట్టంగాడు? ఏదో పెద్దోడు, నువ్వు రా చెప్తా. ఆయన రాను బా. కొంచెం ఛానల్స్ ఎక్కువ అంతే, నేను సెట్ ఏదో చేస్తాను పోజు కొడుతున్నాడు కదా. వెళ్ళిపోతావేంటి? ఆ పెద్ద మనిషి ఎలా ఎక్కడుతున్నాడు చూడండి. అది ఎక్కడ కదా బాబు, ఫేస్ ఎక్సర్సైజ్. ఓహో, మీకు ఎన్నిసార్లు చెప్పాను కొత్త వాళ్ళు అలా చేయొద్దని? కంగారు పడతారు కదా. అట్లా చెప్పండి. డోర్ నంబర్ 119, రోడ్ నంబర్ 7, బంజారా హిల్స్, హైదరాబాద్. చెప్పాడుగా, ఇప్పుడు చెప్పండి మీ రిలేషన్ ఏంటో. కాసుకోండి. నేను అమ్మాయిని ప్రేమిస్తాను. ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను. అదేలా కుదురుతుంది? మధుమతిని మా బాబు గారు లవ్ చేస్తున్నారు. ఆడవాడు ఈడే ఈయనే. కొంప తీసి మధు మిమ్మల్ని ప్రేమిస్తుందా? చిచ్చి అబ్బో, లేదు. అయితే ఏంటంట? ఏంటంటే ఒక అందమైన అమ్మాయిని చాలా మంది ఇష్టపడొచ్చు. అందులో సీనిగాడు ఉండొచ్చు, ఓ బాబ్జీ గారు ఉండొచ్చు, కాన్కిస్ గా గొట్టం గారు ఉండొచ్చు. ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడుతుంది అనేదే పాయింట్. ఏ మధు పుట్టగానే నా పెళ్ళాం. మీ వయసు తగ్గ మాట మాట్లాడారు. మీ జనరేషన్ లో పుట్టగానే పెళ్ళం, ఈ జనరేషన్ లో ప్రేమ పుట్టగానే పెళ్ళం. ఆల్ ద బెస్ట్. ఆ పొంతులు గారు చెప్పిన సిరిగాడు ఈడేనంటారా? బాబోయ్, పెద్ద పింక్ ఏదోలా ఉన్నాడండి. అమ్మయ్యా, పోలీసుల్ని తప్పించుకున్నాం. పైన దేవుడున్నాడు రోయ్. పైనే కాదు, ముందు కూడా ఉన్నాడు రోయ్. వీళ్ళెవరా మన మీద పొట్టికొచ్చుంటున్నారు? మూర్ఖుడా, మన డూప్లికేట్ వాడు ఒరిజినల్ రా. ఆహా, అతి చిన్న వయసులోనే ఆ ప్రభువుపై ఎంత భక్తి, ఎంత విశ్వాసము. ఆయనేంట్రా చెయ్యుతున్నాడు? మనమే కొనదామా, పోలీసులతో తిప్పి కైమా కొట్టిద్దామా అనేమో. రేయ్, నోరు మూయండిరా. వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. బ్లెస్ us ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. ఇంతకీ మీరు ఏ చర్చికి సంబంధించిన వారు? మాకు తెలితేగా. ఓహో, మార్టూరు చర్చ. అది కాదు, ఈ మాట ఆయన కల వినపడింది. ఈ నత్తి నాళ్ళకు ఉపయోగపడింది. అయితే బిడ్డ, ఎందుకోసం మీ ఈ పాదయాత్ర? తప్పిపోయిన మేకపిల్లను వెతుక్కుంటూ ఈ పాదయాత్ర చేస్తున్నాం ఫాదర్. ఓ, గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. నీ పేరు? నా పేరా ఫాదర్ పీటర్ ఫిలిప్పైన్స్. వెరీ గుడ్. మరి నీ పేరు? తన్ముఖ తల్మ. అది 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆశీర్వాదం. ఓ అదే, అమాయక బిడ్డలా ఉన్నావు. చూస్తుంటే సిలువనెక్కిన యేసు గుర్తుకొస్తున్నాడు. కదిలింది కరుణ రథం, సాగింది తమాయుధం, మనిషి కొరకు దైవమే. అమ్మలారా, నాతోతో ఏడవకండి, మీతోటం మీ బిడ్డలతోటం ఏడవండి. అంతయూ బాగుగానే ఉన్నది, కానీ నీలో ఏదో చిన్న లోపము తోచుతున్నదే. ఆ?
ముళ్ళ కిరీటం. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. ఓ జీసస్, మేము వేసిన దొంగ వేషాలకు తగిన బుద్ధి చెప్పావే. అమ్మలారా, అయ్యలారా, మీ తోటం మీ బిడ్డల తోటం ఏడవకండి, నా తోటమే ఏడవండి. నడవండి. నీ బుక్కలాంటి రోయ్. ఏమంటారో చెప్పాను కదా, బస్ లో నా బుక్క లాగిన వీడే. ఏమో వెంకటేశ్వర్లు, చిన్న హెల్ప్ కావాలా? చెప్పండి. నా బ్యాక్ టైర్ బరస్ట్, చాలా వరస్ట్. అందుకని నీ బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టుకుని ఆ మటును కాలేజీకి తీసుకెళ్తా ఉంటాయి. లేవండి కాల్ తిండి. సీట్ ఇస్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ లేడీస్. అయితే లోపలికి వెళ్ళి చీర జాకెట్ కట్టుకుని వస్తాను. ఆడవాళ్ళంటే ఆడంగి వాళ్ళని కాదు అర్థం. ఈ సీట్ లో నా భార్యను తప్ప ఎవరిని ఎక్కించుకొని నొట్టేసుకున్నాను. ఒట్టేసుకోవా, ఒట్టేసుకో. భార్య కళ్ళు కప్పి కన్ని పిల్లలతో లబక జబకమని తిరుగుతాను కూడా ఒట్టేసుకో. పోసుకోవటం సింగిల్ పూరి శర్మ గారు, డబ్బులు పూరి అయిపోతారు. వెళ్ళండి. వెళ్తాను లేవా, నీకేముంది బోడి స్కూటర్. బస్సులో వెళితే ఆడవాళ్ళ సీట్ లో కూర్చోవచ్చు, వాళ్ళ పక్కన నిలబడదు. అంటే స్టిల్ ఇస్తావు, స్టిల్. ఏంటి? దీన్ని 9ంటికి డాక్టర్ రమ్మంటే ఇది అశ్రద్ధ చేసి ఇంట్లోనే కేర్ ఫ్రీతో కూర్చుంది. ఏమన్నావు? కేర్ ఫ్రీతో. కేర్ ఫ్రీ కాదేని ఇంగ్లీష్ మంట. కేర్లెస్ కేర్లెస్. అదే అదే, దీని వెనక్ సీట్లు ఎక్కించుకుని త్వరగా ఆసుపత్రిలో దింపేయండి. నాకు టైం లేదు. ఆటో స్టాండ్ తీసుకెళ్ళి ఆటో ఎక్కించు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆటో స్టాండ్ ఇక్కడి నుంచి మైల్ దూరం ఉంది, అంత టైం ఎక్కడుంది? నువ్వు ఉండమ్మా. ఇట్లా పక్కలో పాము బాక్స్ లో బాంబు పెట్టుకున్నట్టు ఈ అమ్మాయిని ఎక్కించుకుంటే ఊరంతా ఏమంటారే? ఏమనుకుంటారండి? ఏమీ అనుకోరు. అలా అనుకుంటే వాళ్ళ కళ్ళు పోతాయి. అసలు మీ ఇద్దరి గురించి ఎవరు ఏమీ అనుకోరు. నువ్వు కూర్చోవే, కూర్చో. ఇదిగో సరి కూర్చో. ఎవరు రావట్లేదు. శకునం బాగుంది. రైట్ రైట్. అమ్మ రోజా, గతుకులో పడిపోతావు, గట్టిగా పట్టుకో. చేయి చేయి వేయమని అక్క పర్మిషన్ ఇచ్చిందిగా. పర్మిషన్ ఇవ్వడానికి అక్క ఎవరు? ఇది నా కోసం. నాయనమ్మా, ఇది దొరికింది కదా నమ్మగుడు. ఎక్కడా? అదిగో. స్టాప్ 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 స్టాప్. ఏవాయ్ మిస్టర్ వెంకటేష్ సార్, నేను చెప్పేది వినండి సార్. చెప్పకు, ఇంకేమీ చెప్పకు. నువ్వు చెప్పిందేమీ నా చెవులకి ఎక్కడం లేదు. ఏమిటి? నీ స్కూటర్ బ్యాక్ సీట్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ లేడీస్, ఓన్లీ ఫర్ యువర్ వైఫ్ అని చెప్తావా లేదా? సార్, నా తప్పేం లేదు. తప్పు ఒప్పులు నాకు చెప్పకు. నీ బ్యాక్ సీట్ మీద ఎక్కేది నీ పెళ్ళామేనా, లేక కొత్తగా ఎక్కిన వాళ్ళందరూ నీ కాబోయే పెళ్ళాలా? కరెక్ట్ గా చెప్పారు సార్. నేను ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తానమ్మా. నా క్యాలిక్యులేషన్ అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది. ఏమిటి? సాటి మాస్టారు లిఫ్ట్ అడిగితే ఇవ్వవా? నీ స్కూటర్ మీద ఎక్కించాలని నన్ను అవమానిస్తావా? ఈ సింగిల్ పూరి శర్మ నీకు ఇస్తున్న శాపం ఇదే. డబుల్ ఫ్యామిలీతో పెచ్చగా 100 ఏళ్ళు వర్ధిల్లు. రెండోసారి మాంగళ్యం తంతున అనేనా మమ జీవన హేతున ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. థ్యాంక్ యూ మాస్టారు. ఆయన శాపమే నిజమైతే నా కోరిక తీరినట్టేగా మాస్టారు. నన్ను ఏదో ఒక నాటికి ఒక్కరోజైనా మీ భారీగా ఉండే అవకాశం ఇస్తారా మాస్టారు? ఎక్సలెంట్ గా ఉంది. ఎక్సలెంట్ కాదు, ఎక్సలెంట్. జై హో మాతాజీ, జై హో. భగవాన్ రక్షా కరేగా. ఎవరు మీరంతా? ఏంటి గొడవ? మిమ్మల్ని ఇల్లంతా శుద్ధి చేస్తాం, ఒళ్ళంతా మర్దన చేస్తాం. ఠీక్ బోలా, అందరు చలో, కామ్ శురు కరేగా. ఏం అక్కర్లేదు, బయటికి వెళ్ళండి. వాచ్మెన్, వాచ్మెన్, ఏయ్, బయటికి పోతారా లేదా? మిమ్మల్ని. పడిపోతుంది, పట్టుకుందాం. ఎంతసేపు రా, త్వరగా సద్దు. సిఏ దుర్గాప్రసాద్ ఎలా వస్తున్నాడు? అయ్యి బాబోయ్, ఆడిక్కడ రావడం ఏంట్రా? బహుశా రైడింగ్ ఏమో. చిన్నోర్మయ్. ఓకే. ఏంటి అలాకా? ఐఎమ్ సారీ. అమ్మా, టోన్ మరిపింది. అబ్బా, సారీ అని చెప్పాను కదా. ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఎన్ని అలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపోవు.
అప్పుడే మందు సెటప్ చేసేసావా? అందుకనే కొన్ని విషయాల్లో వైఫ్స్ కన్నా కీప్స్ బెటర్. చాలా ఘాటుగా ఉంది వాటర్ ఇది. అబ్బా నువ్వే ఇంత స్పీడ్ గా ఉన్నావంటే ఇక నా సంగతి చూడు. ఓహో ఆ మంచి సరిపోద్దో లేదో. ఈడొకడు ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి అక్కడ దొరికాడు. పట్టుకో, అబ్బా. ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు. హలో ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు ఇల్లా అండి? నువ్వెవర్రా? అయిపోయి ఇది ఎవరిది? నేను కానిస్టేబుల్ రామకృష్ణ అండి. కొత్తగా చేరావా? మ్యాటర్ చెప్పు. సార్కి యాక్సిడెంట్ అయిందండి, ఒకరింట్లో రిలాక్స్ అవుతున్నాడండి. మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి. అడ్రస్ చెప్తాను, కొంచెం రాసుకుంటారా? అసలు నువ్వు ఇలా కళ్ళు మూసుకు పడుకుంటే పాలరాతి శిల్పంలా ఉన్నావు. నా పెళ్ళాం ఉంది ఎందుకు దండగా, గంగా బొండానికి ముక్కు నూరు పెట్టినట్టు తవ్వకాల్లో దొరికిన కుండ పెంకులా చండాలంగా ఉంటుంది. వెరీ బ్యాడ్. అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర్రాయి పెట్టి మొహం మీద పెడేయాలి మన కొట్టాలనిపిస్తుంది. అసలు దాన్ని రివాల్వర్ తో ఠపా ఠపా మనకి కాల్ చేసేసి ఎన్కౌంటర్ లో పోయిందని చెప్దామన్న ప్లాన్ కూడా ఉంది. ఇప్పుడు సడన్ గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నావురా అంటే నీ దిక్కున్న చోటు చెప్పుకోవే పుండాకోర్ అంటాను. ఏంట్రా ఏడుపు? డ్రైవర్లు ఎర్రచేమలు దూరినట్టు. నేను ఇవాళ డ్రైవర్ వేసుకోలేదే. లోపల ఉన్నారండి. వెళ్ళిపోతుంది, ఏమైపోద్దా? ఇల్లాలి ఇటుక ముక్క, ప్రియురాలు పడిగ ముక్క. ఎలా ఉంది మరి కవిత్వం? నీ పెండల్లా ఉంది. ఈ కేసు మా బాసుది. నేను ఓన్లీ సెక్యూరిటీ. ఏంట్రా పెళ్ళం ఇటుక ముక్క, ప్రియురాలు పటిక ముక్క? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురికలవలా పారేస్తాను. నీ ఎదో ఫేస్కి నేను సరిపోలేదా? ఇంటికి రా చెప్తాను. అదిగో అచ్చుడు, ఎస్పీ వాళ్ళు కార్తో వస్తున్నారేంట్రా? కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయించేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. ఏ వచ్చేత కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలడ్డారు. నీ బొచ్చుల కొడు ఈ గిన్నెలో తగలై. ఏంటి అలా చూస్తావు? వెయ్యి, రేపు అడ్జస్ట్ చేస్తాలేవయ్యా. వెయ్యి తొందరగా వెయ్యవయ్యా. బాయ్. రివర్స్ ముస్టెంట్ గురువా, ఈ టాపిక్ నీకు 8th లెసన్ లో గాని రాదు. నువ్వు చాలా లేతమ్మా. ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది. ఇంకా 5-6 పాఠాలు ఉన్నాయి. పద వెళ్దాం.